కంచికెళ్ళిన తర్వాత, కంచి కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత, చాలామందికి ఖచ్చితంగా అనిపిచ్చేది ఏంటండి? కంచికెళ్ళాక కంచి పట్టు చీరలు తీసుకురాపోతే ఎలాగా అనుకుంటారు కదా! మా పెళ్లి రోజొచ్చేసి మార్చి 14థ్ అనమాట. రేపేనండి మా పెళ్లి రోజు. కాబట్టి మా సునీతకి నేను ఒక మంచి పట్టు చీర తీసుకుందామని అనుకున్నాను. దాంతో పాటు అక్కడికెళ్ళి అసలు ఎక్కడ ఎలాంటి ఐటెమ్స్ ఉంటాయో చూపించాలన్న ఆలోచనతో మీకు నేను చూపిస్తున్నాను. బేసిక్‌గా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మనం ఉన్న ప్లేస్‌లో కంటే దూరంగా ఉన్న ప్లేస్‌లో ఉన్న ఐటెమ్స్ మనకి బాగా నచ్చుతాయేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. కానీ అక్కడ ప్రైస్‌కి, ఇక్కడ ప్రైజెస్‌కి ఏంటి డిఫరెంట్ ఉంది? క్వాలిటీ ఎలా ఉంది? అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నాకు తెలిసిన విధానాన్ని మీకు చూపిస్తాను. అలాగే మేము షాపింగ్ చేసినటువంటి షాప్ యొక్క ఫోన్ నంబర్స్‌తో సహా మీకు లాస్ట్‌లో చూపిస్తానండి. చూసేయండి. వాళ్ళ దగ్గర ఆన్‌లైన్‌లో కూడా వాళ్ళు పంపిస్తారంట. సో, మేమైతే అక్కడ భోజనం చేసిన తర్వాత అంటే అమ్మవారిని దర్శించుకొని బయటికొచ్చి భోజనం చేసిన తర్వాత అక్కడ ఆటో అతను మమ్మల్ని ఈ షాప్‌కైతే తీసుకొని వెళ్లారు. అంటే వెళ్ళిన తర్వాత నేను యాక్చువల్లీ భోజనం చేయడానికి వెళ్ళిన హోటల్‌కి ఎదురుంగా ఒక షాప్ నేమ్ ఉంటే అది కంటే ఇది బెటర్‌గా ఉంటదని ఆయన తీసుకొనెళ్ళడం జరిగిందండి. ఆటో అతను. సో, అక్కడికెళ్ళిన తర్వాత ప్రతి ఐటెమ్ నేను చూడటం జరిగింది. బేసిక్‌గా నేను ప్రతి ఊరికెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అక్కడున్న మనుషులు కట్టుకున్న చీరలని, లేదా డ్రెసెస్‌ని, లేదా జెంట్స్ వేసుకున్న షర్ట్స్‌ని, జీన్స్‌ని ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే అక్కడ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. దాదాపుగా హైదరాబాద్‌లో గాని, చెన్నై గాని వెళ్ళినప్పుడు చాలా డిఫరెన్స్‌గా కనిపిస్తాయి. ఉన్న ఏరియాని బట్టి కానీ, వాళ్ళేసుకున్న చీరలు కానీ, డ్రెసెస్ కానీ, మనకి అక్కడున్న కల్చర్‌ని మనకి తెలియజేస్తూ ఉంటాయి కదా! అక్కడ కూడా నేను గమనించాననమాట. సో, మొత్తానికి షాప్‌కొచ్చాము. ఆయన మాకన్నీ చూపిస్తున్నారు. చీరలు అవన్నీ కూడా. ఏవి బాగున్నాయా? ఏవి బాగున్నాయా? ఏవి బాగున్నాయా? అని అన్నీ చూస్తున్నాను. కెమెరాలో అయితే అన్నీ బాగున్నాయి. మధు వచ్చేసి మధు వాళ్ళ అమ్మగారికి అండ్ అలాగే ఉమాకి ఇద్దరికీ శారీస్ తీసుకున్నాడు. అది వాళ్ళ మమ్మీకి వీడియో కాల్ చేసి మరి చూపిచ్చాడు. ఆంటీ ఒకటి తీసుకున్నారు. ఉమా ఒకటి తీసుకుంది. సో, ఈ శారీ వచ్చేసి ఉమాకి తీసుకున్నారు. అవతల పెట్టిన శారీ వచ్చేసి మధు వాళ్ళ అమ్మగారికి తీసుకున్నారనమాట. ఈ 2 శారీస్ వాళ్ళు తీసుకున్నారు. అండ్ సునీతకైతే నేనెలాంటి చీర తీసుకొనుంటాను. ఇప్పటికే మీరు వీడియోలో కామెంట్ పెట్టి చూడండి చూద్దాం. ఏ కలర్ తీసుకున్నానో కొంచెం గెస్ చేయండి. సరే అయితే. మొత్తానికైతే చీరలైతే చూస్తున్నారు కదండీ! అక్కడికి, ఇక్కడికి ఎంత డిఫరెంట్ ఉందో నేను చెప్తాను మీకు. కొన్ని చీరలకైతే దాదాపుగా ఆన్‌లైన్‌లో చూసిన దాని గురించి చెప్పట్లేదండి. బయట షాప్‌కెళ్ళి మనం ఆ చీరని పట్టుకొని ఫీల్ అయ్యి దీనికి ఎంత ప్రైస్ అని కనుక్కుంటాం కదా! దాన్ని బట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో తక్కువ కూడా ఉండొచ్చేమో. ఇక్కడ 14,000, 15,000 ఉన్న పట్టు చీర అక్కడ మనకి 8,000, 7,000, 7,500 అలా వస్తుందండి. సో, నాకు అలా వాళ్ళు చెప్పారు. నాకు గూడా అలాగే అనిపిచ్చింది. కానీ నేనెప్పుడూ పట్టు చీరల్లో దాన్నేంటి ప్రిపేర్ చేసేదేంటంటే అంటే ప్రాధాన్యత ఇచ్చేదేంటంటే నా ఇంగ్లీష్ బ్యాడ్‌గా ఉంది కదా! సో, ఏంటి అంటే పట్టు చీర ఎప్పుడు ట్రెడిషనల్‌గా ఉండాలని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటానండి నేను. అంటే ట్రెడిషనల్ కలర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. పట్టు చీరలు ఎక్కువ చాలామంది కొన్ని కొన్ని డిఫరెంట్ కలర్స్ ఇష్టపడతారు. బట్ నేనైతే పట్టు చీరలు దాదాపుగా ట్రెడిషనల్ కలరే ఉండాలనేది నేను చూసుకుంటూ ఉంటాననమాట. సో, అందులో భాగంగానే నేను అలాంటి కలరే ఎంచుకోవడం జరిగింది. సో, యాహ్! ఇదనుకుంటా అండి మధు వాళ్ళ అమ్మ వాళ్ళకి తీసుకుంది. ఈ ఈ శారీ అనుకుంటా. నాకు ప్రాపర్‌గా గుర్తులేదు. చాలా రోజులయింది గదా! ఆ! అదో ఇదో 2 చూపిచ్చాము ఆంటీకి కాల్ జేసి. సో, నాకు తెలిసి ఇదనుకుంటున్నా నేను. ఈ బ్లూ అండ్ ఈ బ్లూ. బట్ నాకెక్కువగా చెప్పాను గదండీ! ట్రెడిషనల్ కలర్సే నచ్చుతాయి. మీకెటువంటి కలర్స్ నచ్చాయో చెప్పండి. మేము తీసుకున్న శారీస్ వచ్చేసి 7,500 వరకు పడ్డాయండి. 7,500 ఒకటి అంతే 7,500 అనుకుంటా నేను తీసుకుంది. అంతే పడింది. అయితే ఇంత కాస్ట్ పెట్టి అంత దూరం వెళ్ళి ఎలా తీసుకున్నారని మీరు అనుకుంటారేమో. మనం ప్రాంతాలకు వెళ్ళినంత మాత్రాన అక్కడ రేటు తగ్గుతాయని కాదండి. ఒకేసారి అనుకోవటం కాదు. అక్కడ క్వాలిటీ మనం చూసుకోవాలి. అంటే ప్యూర్ ఇస్తున్నారా లేదా? ప్యూర్ మనకి దొరుకుతుందా లేదా అన్నది చూసుకోవాలి. అండ్ నేనైతే అక్కడ క్వాలిటీని చూసి ఎంక్వైరీ చేశాను. అక్కడ సర్టిఫికేటెడ్ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇవన్నీ గమనించాను నేను. గమనించిన తర్వాత ఇదిగోండి ఈ యెల్లో పట్టు చీరని నేను తీసుకోవడం జరిగిందనమాట. వాళ్ళని మొత్తం
తర్వాత శారీ అంతా కూడా మనకు ఓపెన్ చేసి చూపిచ్చారు. ఇది నేను తీసుకున్నాను. మధు వాళ్ళ అమ్మకి, ఉమాకి మధు తీసేసుకున్నాడు. నాకు ఈ చీర బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా సరే హోల్‌సేల్‌గా అమ్మాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా పెట్టుబడిగా ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఇంట్లో పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే మీరు కాంచి వెళ్తే ఖచ్చితంగా మీరు కాంచీపురం వెళ్ళినప్పుడు ఒక్కసారి మీ షాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు వెళ్ళాలనుకుంటే ఒక్కసారి వెళ్ళండి. అక్కడ ఫ్యాన్సీ ఐటెమ్స్ కూడా ఉన్నాయండి. ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి. రెగ్యులర్‌గా మన ఇళ్ళ దగ్గర ఉండే బట్టల షాపులు ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అన్ని రకాలు తీసుకొనెళ్తున్నారు. కానీ చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రత్యేకంగా పట్టు చీరలు తీసుకొని వెళ్ళడం నేను గమనించాననమాట. ఇన్ని చీరలు మా ముందు పెట్టారు. ఏ చీరని సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు. బేసిక్‌గా నాకెక్కువ ఆంటీ గారికి ఈ కలర్ బావుంటదేమో అనిపిచ్చింది. బ్లూ కలర్ శారీ. మధు ఆ కలర్ ఇద్దరం ఇలానే అనుకున్నాము. కాకపోతే ఇది అవతల పక్కది బోర్డర్ హైలైట్‌గా కనిపిస్తుంది బ్రౌన్ కలరు. ఇది కొంచెం ఇలా ఉందని అనుకున్నాము. ఆంటీకి వీడియో కాల్ చూపిస్తున్నామనమాట. వీడియో కాల్‌లో ఆంటీకి ఏది నచ్చిద్దో అది తీసుకుందామని చెప్పేసి. నేనైతే సునీతకి సర్ప్రైజే ఇచ్చానండి. సునీతకి యెల్లో అంటే మా ఫ్యామిలీ అందరికీ కూడా యెల్లో అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి బేసిక్‌గా నాకు బాగా నచ్చింది. అందుకే తీసుకున్నాను. అండ్ అలాగే పట్టు చీర కట్టుకుంటే ఒక లక్ష్మీ కళ అలా ఉట్టిపడేలా ఉండాలంటే నా మనసులో ఎప్పుడు కొన్ని కలర్స్ ఉంటాయండి. అదేంటంటే యెల్లో, రెడ్, గ్రీన్ అండ్ వైట్ మీద వచ్చే బార్డర్స్. డార్క్ బార్డర్స్ యెల్లో గానివ్వండి, రెడ్ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి ఇలా నాకు కొన్ని అనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, నేను అలా అని చూసుకుంటాను. ఎందుకంటే పట్టు చీర ఎప్పుడు కట్టరు. ఎప్పుడో ఒకసారి కట్టినప్పుడు ఆ కళ, ఆ పువ్వులు అవన్నీ పెట్టుకుంటాము. అవన్నీ పెట్టుకుంటారు కాబట్టి ఆ కళ అలా కనిపించాలని నా తాపత్రయము. అందుకే నాకెందుకో యెల్లో బాగా నచ్చుతుంది. నాకే కాదు మా అన్నయ్యకి, నాకు ఎక్కువ ఫస్ట్ నుంచి మాకు యెల్లో ఎక్కువ ఇష్టం. సో, అయితే మీకు ఏ కలర్ ఎక్కువ ప్రిపేర్ కాదు. ప్రిఫర్ ప్రిఫర్ చేస్తారో చెప్పండి. ఓకేనా? అండ్ మన ఇంట్లో పట్టు చీరలు 10, 15 ఉన్నాయనుకోండి. అప్పుడు రకరకాల కలర్స్ తీసుకోవచ్చు. కానీ మా ఇంట్లో అన్ని పట్టు చీరలు లేవు కాబట్టి ఫస్టు మనం ట్రెడిషనల్‌గా ఉన్న ఓల్డ్ టైప్ కలర్స్ శారీసే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, అందుకని జెప్పేసి నేను యెల్లో అండ్ రెడ్ తీసుకున్నాను. నాకిది కూడా చాలా బాగా నచ్చింది. చాలా డిగ్నిటీగా అనిపిచ్చింది ఈ కలర్ అయితే. మీకు కూడా ఈ కలర్ ఎలా అనిపిచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీకు కెమెరాలో ఏదైతే చూపిస్తున్నానో ఎగ్జాక్ట్ కలర్స్ అక్కడ గూడా ఉన్నాయండి. కెమెరాలో ఏమి కలరింగ్ పెంచలేదు. ఫోన్‌లో ఎటువంటి లైటింగ్ ఎక్స్‌ట్రాలు ఏమి వేయలేదు. ఉన్నదున్నట్టుగా నేను చూపించడం జరిగింది. అండ్ అక్కడ తెలుగు చక్కగా మాట్లాడుతున్నారండి. తెలుగు వాళ్ళున్నారు మనకక్కడ. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. సో, అంటే అన్ని చోట్లకి అక్కడికెళ్తే తెలుగు మాట్లాడరేమో అని అనుకోకండి. హిందీ, తెలుగు, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళున్నారు. సో, నాకిది బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడికెళ్తే చక్కగా కింద కూర్చొని పట్టు చీరలన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంటే మంచి ట్రెడిషనల్‌గా చక్కగా అనిపించిందనమాట. నాకు ఈ సారీ కూడా ఆంటీకి తీసుకుంటే బాగుండు అనిపించిందండి. ఇదో అదో తీసుకున్నాం గుర్తులేదు. చాలా చాలా నీట్‌గా అనిపించింది. మీకు బాగా అనిపించిందో లేదో తెలియచేయండి. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత మనకి ప్రైస్‌లో ఎటువంటి తగ్గింపయితే లేదండి. ఫిక్స్ అయితే చేసున్నారు. 10% డిస్కౌంట్ ఏదో ఇచ్చినట్టున్నారండి. అంతే తప్ప ఎక్స్‌ట్రాగా బార్గింగ్ అట్లాంటివి ఏం చేయడానికైతే లేదు. తర్వాత ఉమా శారీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము. అది కూడా చూసేయండి. మధు ఉమాకిది బావుంటదని సెలెక్ట్ చేశాడు. ఇంకోటి నేనేంటంటే ఎప్పుడైనా సరే పట్టు చీరలు తీసుకున్నప్పుడు నాకు తెలిసింది ఒకటి చెప్తానండి. ఆడపిల్లలున్న తల్లిదండ్రులకి పై బోర్డరు అండ్ కింద బోర్డర్ ఈక్వల్‌గా ఉన్నయి తీసుకుంటే ఫ్యూచర్‌లో హాఫ్ సారీ కుట్టించుకున్న పిల్లలకి చాలా బావుంటుందండి. హ్యాండ్స్‌కి కానీ బోర్డర్ సరిపోతుంది. లంగాకి బోర్డర్ సరిపోతుంది. అన్నిటికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ఇది మనకి చాలా ట్రెడిషనల్ లుక్‌గా ఉంది కదండీ! నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఉమాకి మధు అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపుగా 7,200, 7,500 అలా అయినట్టున్నాయండి పట్టు చీరలు. ఇదే బయటైతే మనకి 13,000 అని అంటారు. అంటే స్క్రీన్ మీద చూసే వాళ్ళకి ఆన్‌లైన్‌లో ఉన్నవి అవన్నీ ఒకేలాగా అనిపించొచ్చు. కానీ పట్టుకొని చూస్తేనే ఆ ఫీల్ అనేది తెలుస్తుందండి. కొన్ని పట్టు చీరలు ఎలా ఉంటాయంటే గట్టిగా నిలబడ్డట్టుగా ఉంటాయి. స్టిఫ్‌గా అలా లేదండి. స్మూత్‌గా కుచ్చిళ్ళు పెట్టినా కంఫర్టబుల్‌గా ఉండేలాగా ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి నేను సునీతకి తీసుకున్నటువంటి పట్టు చీర. ఈ చీర కూడా మీకెలా అనిపించిందో చెప్పండి. ముఖ్యంగా మీరు దేనికి ఎక్కువ 100కి ఏవి ఎక్కువ దేనికి ఎన్ని మార్క్స్ ఏస్తారో వేయండి. బట్ ఎలాగో తెచ్చాము.
ఆహ్, ఒక్కొక్క కలరు ఒక్కొక్కళ్ళకి కట్టుకుంటే బావుంటదండి. చూస్తే బాగోకున్నా కట్టుకుంటే కొందరికి చాలా బావుంటాయి. అవునా? కాదా? అనేది కూడా నాకు తెలియచేయండి మీరు. సో, ఈ చీర నేనైతే సునీతకి బావుంటుందనుకున్నాను. సునీతకి యెల్లో కలర్ చాలా బావుంటుంది. ఆ పూజ చేసినప్పుడు, ఆ యెల్లో కలర్ కట్టుకొని చేసినప్పుడు కూడా నాకు చాలా నచ్చుతుందనమాట. అందుకని నేను యెల్లో కలర్ తీసుకోవడం జరిగింది. నాకిది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో, మీరు గూడా ఖచ్చితంగా వెళ్ళినప్పుడు ఒక్కసారి షాపింగ్ చేయాలంటే చేయండి. అక్కడ రూ. 500 శారీస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. హోల్‌సేల్ అంటే మనకి 1, 2 తీసుకున్నా మనకి డిస్కౌంట్ 10% ఇచ్చి ప్లస్ అక్కడున్న ప్రైస్ ప్రకారమే చెప్తున్నారు. ఎవరికైనా అలాగే చెప్తున్నారండి. కానీ విసుక్కోవటము, అలా ఎలా పడితే అలాగా మాట్లాడటం అలా లేదండి. చాలా నీట్‌గా ప్రతి ఒక్కళ్ళని చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు. అక్కడ అక్కడ అందరూ అమ్మాయిలు గూడా చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు. ఏంటోనండి మనకి నచ్చిన ప్రాంగణంలోకెళ్తే మనస్ఫూర్తిగా ఎలా ఉంటుందో నాకు గూడా అక్కడికెళ్తే అలా అనిపిచ్చింది. మీరు చూస్తున్న ఈ శారీస్ వచ్చాయండి పేస్టల్ కలర్స్ మీరిప్పుడు చూస్తూనే ఉన్నారు కదా! చాలామంది పెళ్లి కూతుర్లు, అలాగే ఆడబిడ్డలు ఎక్కువ కడుతూ ఉన్నారు కదా! ఈ మధ్య కాలంలో. ఇవొచ్చేసి అక్కడ మనకి రూ. 8,000 వస్తున్నాయండి. మనకిక్కడైతే దాదాపుగా 14,000, 15,000లో వస్తాయంట అండి. అది గూడా అడిగి తెలుసుకున్నాను. ముందుగా నేను దీంట్లోనే ఏదైనా ఒకటి తీసుకుందాం అనుకున్నాను. కానీ మళ్ళీ ఆహ్, నాకెందుకో యెల్లో బాగా నచ్చింది. అందుకే యెల్లో తీసుకున్నాను. అదిగోండి షాప్ పేరు వచ్చేసి ఏ.జీ. హోల్‌సేల్ అనమాట షాపు. ఏజీ హ్యాండ్లూమ్స్. ఫోను నంబర్స్ కూడా బోర్డ్ మీద ఉన్నాయి. ఒకసారి చూసేసుకోండి. ఓకేనండి. ఆన్‌లైన్ షాపింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. అగోండి సెంట్రల్ సిల్క్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళది ముద్రది కూడా ఇచ్చారు. పైన మనకి వెనకాల రాసుంది చూడండి. అక్కడ రాసిందనమాట. మాకు ఆటో అతనైతే టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికొచ్చి మళ్ళీ మమ్మల్ని టెంపుల్ దగ్గర దింపాడండి. జస్ట్ రూ. 70 మాత్రమే తీసుకున్నారు.